నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూపిజీ గురువుగారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. శుభం తల్లి. గురువుగారు, సూర్యోపాసన చేస్తే మంచిదన్నారు కదా, ఎలా చేయాలి, చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరెవరు కూడా చేయొచ్చు, ఎందుకు కూడా చెయ్యాలి అంతే? సరే, సూర్యోపాసన అనేటువంటిది మనం కనబడే ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడనే చూస్తాం. అవును. సరే, చంద్రుడు, నవగ్రహాలు, సరే సరే. సూర్యుడి యొక్క స్వయం ప్రకాశకుడు ఆయన. సూర్యుడు అనే అతను భగవంతుడు, ప్రత్యక్ష సాక్షి దేవుడు ఆయన. అవును. ఆయన మనకి కనబడే దేవుడు. చాలామంది దేవుళ్ళు గుళ్ళల్లో ఉంటారు. ఏది విగ్రహ రూపంలో, తల్లులు, తండ్రులు, అమ్మవారు, అయ్యవారు, రాముడు, కృష్ణుడు, మరి చాలామంది, దుర్గమ్మవారు, వైష్ణవి మాత, ఆదిపరాశక్తి, కాళిక, ఇలాంటివన్నీ. అయితే వారి యొక్క రూపాలు ఎలా ఆవిర్భవండాయి, వచ్చాయి అసలు? మరి వాళ్ళు దేవుళ్ళు అంటే శక్తి ఉన్న వాళ్ళేగా. అంటే దివ్య శక్తి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉన్నది లేదనేది లేదు. మనకి మామూలు మాంసపు చక్షువులకి కళ్ళకి కనబడదు. యోగం చేసిన వాళ్ళకి దివ్య చక్షువులని వస్తాయి. జ్ఞాన నేత్రము, దివ్య నేత్రం అని వస్తాయి. గతంలో మీకు ప్రజలకు అర్థం కావడం కోసం మహాభారతంలో విశ్వరూప సందర్శనం చేసినప్పుడు, మళ్ళీ అదే మహాభారతంలో అర్జునుడికి గీతోపదేశం చేసినప్పుడు ఆయన జ్ఞాన చక్షులు, దివ్య చక్షులు ప్రసాదిస్తారు, ఆ విశ్వరూపాన్ని చూపిస్తారు. అలాగే మరి ధృతరాష్ట్రుల వారికి ఆయన రాయభారంలో స్వామివారు వెళ్ళి రాయభారం చేసి చెప్దాం, మంచిని బోధిద్దాం అనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఒక మరి విశేషమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ యొక్క పరాత్పరుడు విష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణస్వామి విశ్వరూపం చూపిస్తాడు. అప్పుడు కళ్ళు ఇస్తాడు ఆయనకి. ధృతరాష్ట్రుడికి దివ్య శక్తితో కూడినటువంటి చక్షువులు, కళ్ళు ఇస్తాడు. ఇది మహాభారతంలో ఉంటుంది. పొరపాటున సినిమాలో కూడా చూపించారేమో తెలియదు నాకు. అప్పుడు ఆయన చూసిన తర్వాత ఒక రిక్వెస్ట్ చేస్తాడు, ఈ పాపపు లోకాన్ని నేను చూడలేను, నువ్వు ఇచ్చిన కళ్ళు నువ్వే తీసుకో స్వామి అని కృష్ణుని ప్రాధేయపడి మళ్ళీ కళ్ళు వాపసు చేసేస్తారు, తిరిగి ఇచ్చేస్తాడు. ఈ విషయం చాలామంది గుర్తుంచుకోవాలి, చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే ఇక్కడ యుద్ధంలో భగవద్గీత చెప్పినప్పుడు కూడా విశ్వరూపం చూపిస్తాడు, 2 చోట్ల చూపిస్తాడు మహాభారతంలో. చాలా గొప్ప విషయం. అంటే ఏమిటి? ఈ యొక్క మనోనేత్రంతో ఈ విశ్వాన్ని చూడగలము, సమస్త సృష్టిని మనం పరికించగలము అనేటువంటిది, దర్శించగలము అనేటువంటిది. ఎలా అంటే రోజు మనం మామూలుగా ఈ 2 కళ్ళే మనకు తెలుసు, నిద్రపోయినా కళ్ళు తెరిచినా అని. కానీ మనకు 3వ కన్ను ఉంది. ఎలాగైతే శివుడికి ఉందో, ఎలాగైతే ఆదిపరాశక్తికి ఉందో, ఎలాగైతే పార్వతీదేవికి ఇలాంటి తల్లులకి ఉందో, మానవులకు కూడా, అందరికి, స్త్రీ పురుషులందరికీ కూడా 3వ కన్ను ఉంది. అది మీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తా. నిద్రపోయిన తర్వాత మీ ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది. నిద్రపోయిన తర్వాత అంటే ఈ బాడీ టేకింగ్, నిద్ర అనేది ప్రపంచంలో లేదు, అండర్లైన్. శరీరం అలసట వచ్చితేనే నిద్రపోవడం. అలసిపోతాంగా, బాగా అలసిపోయి మత్తుగా నిద్రపడుతుంది అంటాం అప్పుడప్పుడు. అంటే ఏమిటి? నిద్ర రాత్రి పోయడానికి కారణం శరీరం పొద్దునంతా అలసి సొలసి ఉండి శక్తిహీనత వచ్చిన తర్వాత రెస్ట్ కోసం నిద్ర వస్తుంది. అసలు నిద్రపోవడం అంటూ ఉంటే మనని ఐస్ బాడీలో పెట్టేసి తీసుకెళ్ళి బయటపడేయడం, ఇవన్నీ మీకు తెలుసుగా. అది కాదు ఇది. అసలు నిద్ర అది వేరు. నిద్ర అనే దానికి అర్థమే లేదు. ఆత్మ ఎప్పుడూ నిద్రపోదు, గమనించండి. శరీరం టేకింగ్ రెస్ట్, బాడీ టేకింగ్ రెస్ట్. అలాగే ఆ విశ్వ నేత్రం కూడా ఆత్మకి, దివ్యాత్మకి ఉంటుంది. అప్పుడు ప్రపంచం అంతా ప్రయాణం చేస్తుంది. ఎవరో చిన్నప్పుడు వాళ్ళని, లేకపోతే మన ఊర్లో పొలిమేరల్లో, లేకపోతే దేవుడు, లేకపోతే సెలయేర్లో, ఇవన్నీ చూస్తూ ఉంటుంది ఆత్మ. నిద్రపోయిన తర్వాత, అంటే నిద్ర అనేది వాడకూడదు. ఈ శరీరం రెస్ట్ తీసుకునే టైంలో అది స్థూల శరీరము,
సూక్ష్మ శరీరము, మహాకారణ శరీరము, ఇలా కొన్ని శరీరాలు ఉన్న 7-8 రకాలు. అవి అలా స్టేజెస్లో సమాధి కూడా ఉంది. అయితే స్థూల శరీరం తర్వాత స్వప్న జాగ్రత్త అవస్థలు కూడా ఈ శరీరానికి ఆత్మకు ఉంటాయి. అవి ఏంటంటే ప్రయాణం చేస్తాయి. అప్పుడు ఆత్మ మోదీతో సెకండ్ తీసుకున్నట్టు కూడా ఆ నిద్దట్లో కళ్ళ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న కొంతమందితో, లేని వాళ్ళతో, పూర్వీకులతో, ఎంతో మందితో అది పరిచయాలు చేసుకోవడం, మాట్లాడడం, వాళ్ళతో విందు భోజనాలు చేయడం, ఇలాంటివన్నీ ఆ స్థితిలో చేస్తాయి. మామూలు స్థితిలో చేయలేవు. మామూలు స్థితిలో ప్రాణం ఉన్న వాళ్ళతో చేస్తాయి. ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్రదేశాలు, ఇలాంటివి. అయితే ఇక్కడ విశేషం ఆ యొక్క ఆత్మ ప్రయాణాలు, స్థూల ప్రయాణాలు, శరీరం ఉన్నప్పుడు లేనప్పుడు అనే వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. ఈ శక్తి కనుక మీరు పొందితే, అందుకు చెప్పడం కోసం ఇవన్నీ డీటెయిల్స్ చెప్పా. మీరు ఎప్పుడైతే సూర్యోపాసన చేసి ఆ దివ్య శక్తిని మీరు పొందిన తర్వాత అండర్లైన్, మీరే శక్తి, స్వయం శక్తి అయిపోతారు. మీరు కూడా కోటి సూర్యప్రభ వెలుగులతో ఉండే ఆ సూర్యుడు ఎంత గొప్పవాడో అందులో కొంత భాగం మీరు అయిపోతారు. మీకు కూడా దివ్య ప్రకాశం వస్తుంది, నఖశిఖ పర్యంతం వస్తుంది. టాప్ టు బాటమ్ అంటాం, సహస్రాన్ని నుంచి టోస్ వరకు వచ్చేసి ప్రవహిస్తుంది బాడీలో. మీకు ఉండే రుగ్మతులు పోతాయి, మంచి థాట్స్ వస్తాయి, మంచిని చూస్తారు, మంచిని మాట్లాడతారు, మంచిని అందరికీ పంచుతారు. అప్పుడు మీరు ఇతరులకి జ్ఞానాన్ని బోధించవచ్చు. ఇతరుల్ని ఇలా కూర్చుంటే వాళ్ళని స్కాన్ చేయొచ్చు. ఇప్పుడు ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు అన్నీ అంటున్నాం కదా సైంటిఫిక్గా. అదేమో పాపం మిషన్లు, అది కూడా మనిషి కనుక్కున్నాడు అనుకో. దానికి మూలం కిర్లియన్ అనే వ్యక్తి కనుక్కొని, సైంటిస్టు, రష్యన్ సైంటిస్టు దాన్ని డెవలప్ చేసేసి ఈ ప్రస్తుతం మనం ఉండే ఈ స్కాన్ లెవెల్ వరకు ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి. అలాగే మనం ఏ మిషన్స్ అక్కర్లా, ఆ యొక్క దివ్య దృష్టి వస్తే పొందుతాం. కృషి చేస్తే రాందంటూ లేదు. మీకు అన్నీ కనబడతాయి. లోకాలు దర్శనం చేసుకోవచ్చు, సోల్ ట్రావెలింగ్ చెయ్యొచ్చు, ఎదుటి వాళ్ళ మనస్సుని కూడా మార్చొచ్చు, వాళ్ళకి కావలసిన పద్ధతుల్లో మనస్సుని ట్యూన్ చెయ్యొచ్చు. ఇప్పుడు మీకు కొంతమందికి ఇష్టమైన వాళ్ళకి మెప్పులు పొందడానికి కొన్ని పనులు చేస్తాం దైనందిక జీవితంలో. వాళ్ళకి ఇష్టమైన కొని పెడతాం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, అంటే వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం. ఇది సహజమే కదా. అలాగే ఆత్మ కూడా అవి అంత శక్తి సంపాదించి ఇతరుల్ని మార్చడానికి పనికొస్తుంది. ఇతరులతో మనం ఏదన్నా వాళ్ళ మనసులో ప్రవేశపెట్టడానికి పనికొస్తుంది. తర్వాత వాళ్ళని మంచి మార్గంలో ఆలోచనింపచేసే ఇవన్నీ కూడా ప్రసాదం చేయొచ్చు భగవంతుడిలాగా. ఎందుకంటే మనకు ఆ శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్వీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకి మీరు ప్రెషర్ చేయడం వల్ల అది వాళ్ళలో వెళ్తుంది, వాళ్ళు స్వీకరిస్తారు, శక్తివంతులు అవుతారు. ఇది రోజు ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు ప్రాక్టీస్ చేస్తే సూర్యోపాసన, శక్తోపాసన, తేజోపాసన, అంతే. చాలా సింపుల్. మంత్రంతో చేసుకోండి. మామూలుగా ఇలా చూడటమే తల్లి, ఒక్క 10 సెకండ్లు. 10 సెకండ్లు అంటే నువ్వు చూస్తున్నలో అయిపోతుంది. ఉదయించే సూర్యుడిని ఇలా చూడండి. 10 సెకండ్లు, 15, నీ ఇష్టం. 20 మించాల్సిన అవసరం లేదు. సెకండ్స్, మినిట్స్ అనలా నేను, సెకండ్స్. ఒక్కసారి చూస్తే చాలు. చూడండి, ఆ చూడడంలో ఆ బింబాలు మీ కళ్ళల్లోకి వస్తాయి. ఎలాగైతే మనుషుల్ని గుర్తుపడతామో ఒకసారి చూస్తే, అలాగే సూర్యుడిని ఒకసారి చూస్తే ఆ యొక్క దివ్య కాంతి మీకు వస్తుంది. తర్వాత మీరు కళ్ళు మూసుకొని అక్కడే నిలబడండి, మీరు చూసింది మళ్ళీ రిపీట్ అవుతుంది, సందేహం లేదు. అలా 1.5 hours 2 hours దైనందిక జీవితంలో మీరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అది గుర్తు చేసుకుంటే కంటిన్యూ అవుతుంది, కట్ అవ్వకుండా. సేమ్ పిక్చర్ కంటిన్యూ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే తెలిసిపోతుంది. ఇందులో సందేహాలు ఏమీ లేవు. అప్పుడు బాడీలో అంతా శక్తిమయమైన తర్వాత, శక్తి స్వరూపంగా మీరు మాడిన తర్వాత చెడు దరిగిరాదు. ఆరోగ్యవంతులు, ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఆ యొక్క ఇబ్బందులు తొలగించుకోవచ్చు. మీరు మొత్తం బాడీ శక్తివంతమైన తర్వాత శక్తిహీనత ఎక్కడ ఉంటుంది? ఉండదు. అలాగే ఇతరులకు కూడా శక్తివంతులను చేస్తే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఎవరికైనా చేయొచ్చు. దాన్ని
శక్తిపాత్ అంటారు. శక్తిని ప్రవేశపెట్టడాన్ని శక్తిపాత్ అంటారు. అది తేలికైన విషయం కాకపోవచ్చు, వినడం చాలా తేలికే. కానీ శక్తి సంపాదించిన వాళ్ళకి, ఆ యొక్క శక్తి కలిగిన వాళ్ళకి ప్రసారం చేసే శక్తి వాళ్ళకి వస్తుంది. చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే 10-15 సెకండ్లు, 20 సెకండ్లు మ్యాక్సిమం. ఒక్కసారి చేయండి, రోజు ప్రాక్టీస్ చేయండి. ఎవరు ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ లాభాన్ని పొందొచ్చు. ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళు పాస్ అవ్వడం ఎంత తథ్యము. అవును, చదువుకోలేని పాస్ అవ్వడం కష్టమేంటి, పాస్ అవ్వడం. ఈ ప్రాక్టీస్ చేయడంలో ఆ యొక్క దివ్యత్వాన్ని పొంది మీరు దివ్య స్వరూపులైపోతారు. మీరందరూ అన్ని పనులు చేసుకుంటూ దైనందిక జీవితంలో జీవిస్తూ ఆ స్వామికి, ఆ శక్తికి దగ్గరైపోయి శక్తివంతులుగా తయారయ్యేటువంటి చాలా తేలికపాటి ప్రాక్టీసెస్ ఇవి. ఇదంతా కూడా ఉపాసనలో కొన్ని రహస్యమైన ఉపవాసనలు ఇవి. అలా చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుందని, వాళ్ళందరూ బాగుపడాలని, వాళ్ళందరూ మంచిని పొందాలని నాకు వారి యొక్క అందరికీ నా దివ్య ఆశీస్సులు. ధన్యవాదాలు గురుగారు, మంచి వివరాలు అయితే అందించారు.